అది సరే, ఏ ఊరు బాబు మంది? మేముండేది ముంబై. చెన్నై ఎయిర్పోర్ట్ వెళ్తూ మధ్యలో ఈ ఊర్లో ఆగాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఇప్పుడే ఇంటికాడ బయలుదేరాం. రామాపురం నుండి పామూరుకి అయితే వెళ్తాం. పామూరుకి వెళ్ళి టిఫిన్ చేసి అక్కడ నుండి రాయగుంటపల్లి అయితే వెళ్ళాలి. అక్కడే వర్క్. మధ్యలో ఇక్కడ పిల్లలు బాంబు వెలుస్తుంటే వినాయకుడు వస్తుంటే జై బోలో గణేష్ మహారాజ్కి. నెక్స్ట్ అయితే బయలుదేరాము. ఇదిగో ఈ హైవే మీద ఈ బర్రెలతో పెద్ద తలకాయ అయిపోయింది. వీళ్ళు ఈ బర్రెలు ఎంత దరిద్రంగా చేస్తారంటే అంత. ఇగో వీళ్ళేమో ఇక్కడ ఈ బర్రెలు ఉన్నాయి, మనుషులు ఎక్కడ ఉంటారంటే కిలోమీటర్ వెనకాల పక్క ఉంటారు. విచిత్రంగా కాకపోతే రోడ్డుకి అడ్డంగా పెడితే నాకు తెలిసి నెలలో 4-5 యాక్సిడెంట్లు అవుతుంటాయి ఈ బర్రెల వలన. మనుషులు చచ్చిపోయేది కూడా చదువు. అక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో వచ్చేవాళ్ళు ఆ బర్రెలు కాసుకొని పోతుంటారు. ఇక్కడ ఉంటే అక్కడ ఉంటారు వాళ్ళు. ఏమి చేద్దాం, కర్మ కాకపోతే. వచ్చేసాము. ఆ సౌండ్ మీరు కూడా సౌండ్ చూసారు కదా ఫ్రెండ్స్, అది ఆ విధంగా సౌండ్ అయితే వస్తుంది. అదే కంప్లైంట్. మనమైతే దాన్ని అయితే తీసేసాము. తీసేసి ఏరో బాక్స్ పెట్టి చూడాలి. ఇప్పుడు ఏరో బాక్స్ పెట్టి 99% అటు సౌండ్ వస్తే టీవీనే కంప్లైంట్ ఉంటుంది. కాకపోతే వేరే బాక్స్ పెట్టి చూద్దామని వేరే బాక్స్ కూడా పెట్టి చూసినాము. సౌండ్ లైట్గా వస్తుంది. దానివల్ల టీవీ కూడా కంప్లైంట్ ఉంది, తీసుకురమ్మని చెప్పిన వాడిని. ఇది చాలా ఓల్డ్ మోడల్ టీవీ. దీనికి ఎట్లుంటుందంటే స్పీకర్కి సపరేట్ వైర్ ఇచ్చి పిన్ గుచ్చుకోవాలి. ఆ టీవీకి మన ఏవికి పిన్స్ ఉంటాయి కదా, వాటిల్లోనే దీన్ని గుచ్చాలి. అది కూడా చూపిస్తాను ఇప్పుడు లాస్ట్లో మీకు వీడియో ఇంట్లో పోయేటప్పుడు. కాకపోతే ఏరో బాక్స్ పెట్టినప్పుడు కూడా బొమ్మ అదే నీట్గా అటు ఇటుగా వస్తుంది బొమ్మ. కాకపోతే వాయిస్ రావట్లేదు, అందుకని తీసేసాము. ఈ పెద్ద ఆయన అయితే సెటప్ బాక్స్ కింద కొవ్వె తెలిగిచ్చిండు. అదంతా కరిగి సెటప్ బాక్స్ లోపల పడిపోయింది. అది కూడా చూపిస్తున్నా కండి. మామూలుగా మాట వచ్చేటప్పుడు ఎట్లా వస్తుంది? మాట వచ్చింది, మాట రావట్లే. బొమ్మ అయితే బొమ్మ వస్తుంది. పొగ వస్తుంది. పొగ 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 టీవీలోనా? అట్లయితే టీవీనే పోయింది. నేను ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చెప్తా ఏది పోయిందని. నువ్వు ఒకసారి పాములు తీసుకోబో. ఏమన్నా ఎంత పోవాలన్నా రూపాయలు రాదు. పెద్దది కదా, అందులో ఆటోలు తీసుకోబో. ఈ పాల ఆటోలు ఉంటాయి కదా, ఆలాటాలు కాదు, వాటిలో తీసుకోబో. ఆయన తక్కువ తీసుకుంటాడు. ఎక్కువ తీసుకుంటాడు కానీ వాడు టెంపర్ బాగా టెంపర్ ఇంకా రాడు. హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా ఇందాక నేను చెప్పినట్టుగా వీడియోలో చెప్పినట్టుగా ఇది ఓల్డ్ మోడల్ టీవీ. ఆ పైన ఉండే స్పీకరు, దానికి వైర్ ఉంటుంది. ఆ వైర్ తీసుకుని వెళ్ళి కింద మన ఏవి పిన్నుల కాడ రైట్ సైడ్లో చిన్న బొక్క ఉంటుంది, దానికి పెడితేనే సౌండ్ వచ్చేది, లేకుంటే రాదు. అది కనెక్టివిటీ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే అది ఓఫర్ టైప్ దానికి వెనకాల ఉండేది, ముందేమో మామూలుగా ఉంటుంది. మామూలు స్పీకర్లు ఉండేది దానికి, కాకపోతే ఇవి కూడా ఉంటాయి. ఆ సెటప్ బాక్స్ మీద కొవ్వొత్తి ఏ విధంగా కరిగిపోయిందో చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. విచిత్రంగా ఉంటుంది అసలు. కొవ్వొత్తి అంతా కరిగి లోపల పడిపోయింది. ఏం చేద్దాం. నెక్స్ట్ వచ్చి కంప్లైంట్. అదే రాయగుంటపల్లిలో, ఇక్కడే ఇదే ఊర్లో కంప్లైంట్ కదా వాళ్ళది. టీవీ పోతే కొత్త టీవీ తీసుకొచ్చిండ్రు. అది దానికైతే రిమోట్ అయితే ఒకటి తేవాలా. రిమోట్ ఉంటే కానీ దాని కావట్లేదు టీవీ. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి అదిగో ఆ వైర్లు కాడ చెట్లు అన్నీ మన వైర్ మీదకి వెళ్ళిపోతుంటాయి. దానివల్ల ఏం కాదు, కాకపోతే ముందు పక్క వెనకాల పక్కన జాయింట్లు ఉన్నప్పుడు నీళ్ళు అనేవి టైట్ అయిపోతాయి. అందువలన చెట్లు కొట్టేద్దామని వచ్చినాం. ఆ చెట్టు కూడా 3 దెబ్బలు కిరికి కింద పడుతుంది. అది మనమైతే కిందగానే కొట్టేసాము. నెక్స్ట్ మనోడు ఒకడు ఉండు, వాడిని పైకి ఎక్కిద్దాము.
మనోడైతే పైకి ఎక్కిండు మా బావగాడు. మన ఎక్కించిన పైకి నేను కానీ ఎక్కితే కొమ్మలు కొట్టబనులు అదే ఇరిగిపోతాయి. మనోడు ఎక్కి చిన్నగా కొట్టిండు పై దాన్ని దిగుతుండు. కత్తి కత్తి ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా కింద ఒకటి చిల్ల చెట్టు ఉంది పెద్దది, అదే మెయిన్ మనకి అదే తగులుకోండి ఫస్ట్. ఇది ఏంటంటే కొంచెం తగులుతుండే, కాకపోతే ఇది కొట్టేస్తే మనకి అడ్డం లేకుండా పోద్ది. మనం ఏమో లాగాలి కానీ ఇప్పుడు, కాకపోతే ఊరకట్ట కొట్టి పక్కన పెడుతాం, అదే ఎండిపోద్ది, కొంచెం డౌన్ అయిపోద్ది, కిందకు వచ్చేస్తాయి, కాబట్టి మనకైతే తగలదు. ఈ చిల్ల చెట్టు కానీ కొడితే మనకి చాలా వరకు సేఫ్ అవుద్ది, అది కింద పడిపోద్ది, అదే ఎండిపోద్ది. కాకపోతే మనకు ఒక 2-3 ఫీట్స్ కిందకు వచ్చేస్తుంది, పైకి వెళ్ళిపోద్ది వేరు మంది. తరుణ్ ఉంటుంది. పని అయితే అయిపోయింది. చెట్టు అయితే కొట్టేసి వచ్చేటప్పుడు ఈడ కొడుగులపాడు పాలెం వెనకాల పక్క చిన్నపిల్లలు వంట వండుకుంటున్నారు గిన్నె పెట్టి. మా ఊర్లో ఉండరు నాయాలు, మా బ్యాచ్ ఓ 2 సంవత్సరాలు వండుకుంటున్నాం, బయటికి పోయి వండుకొని తిందామని. వాళ్ళని చూసి నేర్చుకుంటారా ఆవిడపోతున్నాయి వెళ్ళారా. ఇది వచ్చి రొంపిదొడ్లలో వాళ్ళ పిల్లలు డ్యాన్స్ పాపం ఏ విధంగా చేస్తుండ్రో. తినాలంటే ఇట్లా వీళ్ళలాగా చేయాలి, మనోళ్ళు చేసుకుంటారు. ఎందుకు తగాదాలు తప్ప ఏముండదు ఆడ, తాగొచ్చి తగాదాలు కూడా తప్ప.